గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తెలంగాణలో జరుగుతా ఉంది కాబట్టి, సో జనరల్‌గా వీట్లలో నోటీస్ ఎవరికొస్తుంది? సో వచ్చినప్పుడు ఏం జేయాలి? అన్న విషయాలు మనం ఒకసారి చూద్దాం. సో పూర్తి సమాచారం కోసం వీడియో కంప్లీట్‌గా చూడండి. రైట్. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో ఎవరికి నోటీసులొస్తాయి? సాధారణంగా ప్రతి ఒక్కరికి నోటీస్ రాదు. ఈ క్రింది సందర్భాల్లో మాత్రమే నోటీస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు బిఎల్ఓస్ ఎన్యుమరేషన్ ఫార్మ్ ఇచ్చారు గదా! మీకు బిఎల్ఓ తెలియకపోతే ఆన్‌లైన్‌లో మీ ఓటర్ ఐడీతో సెర్చ్ చేసుకుంటే మీకు బిఎల్ఓ ఇన్ఫర్మేషన్ ఎవరో వచ్చేస్తుంది. వాళ్ళకి ఫోన్ చేసుకోండి. కంపల్సరీ 2 ఎన్యుమరేషన్ ఫార్మ్ తీసుకోండి. ఒకటి ఫిల్ చేయండి. ఒకటేమో ఇమ్మీడియేట్‌గా బిఎల్ఓకి ఇచ్చి అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకోండి. సో అవన్నీ మీరు ప్రాపర్‌గా సబ్మిట్ చేస్తే వచ్చే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరొస్తుంది. ఒకవేళ మీరు ఎన్యుమరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయకపోతే మీకు డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ రోల్‌లో పేరొచ్చే అవకాశం ఉండదు. సో తర్వాత ఏమవుతుంది? డ్రాఫ్ట్ అంటే ఫైనలైజ్ వెర్షన్ కాదనమాట. బేసిక్ వెర్షన్ అంటారు డ్రాఫ్ట్ అంటే. సో డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ రోల్ తర్వాత ప్రతి ఒక్కరికి నోటీస్ రాదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ మీ డేటా అంతా కరెక్ట్‌గా ఉందనుకోండి అయిపోతుంది ఇక. అయితే నోటీసులు వచ్చే సందర్భాలు ఏంటి? మీ పేరు ఓటర్ జాబితాల నుంచి తొలగించాలని ప్రతిపాదించినప్పుడు ఒక వ్యక్తి అంటే మామూలుగా వ్యక్తి మరణించారనో, ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పర్మనెంట్‌గా మారినట్టో, డూప్లికేట్ ఓటర్‌గా గుర్తించినప్పుడు, అనర్హుడు అని భావించినప్పుడు ఓటర్ జాబితా నుంచి తొలగించాలని ప్రతిపాదించినప్పుడు మీకు కంపల్సరీ నోటీస్ వస్తుంది. ఇంకోటి మీ పేరుపై ఎవరైనా మీ పేరు పైన అబ్జెక్షన్ వస్తే మీకు కూడా నోటీస్ రావచ్చు. సో మీ వివరాలపై డౌట్ ఉన్నప్పుడు, చిరునామా సరిగా లేకపోవడం, వయసు లేదా జనన తేదీపై సందేహం ఉండడం, గుర్తింపు వివరాల్లో వ్యత్యాసాలు ఉండడం వల్ల మీకు నోటీస్ రావచ్చు. ఫీల్డ్ వెరిఫికేషన్ సమయంలో మీరు అందుబాటులో లేకపోయినా లేదా వివరాలు నిర్ధారించలేకపోయినా మీ సమర్పించిన దరఖాస్తుపై విచారణ అవసరమైతే ఈ కేసెస్‌లో మీకు నోటీస్ వచ్చే అవకాశం ఉంది. సో ఎప్పుడు నోటీస్ రాదు? మీ పేరు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో సరిగా ఉంటే, ఏం అబ్జెక్షన్ లేకపోతే, మీ వివరాల్లో డౌట్ లేకపోతే ఎలాంటి నోటీస్ రావన్నమాట. అంటే డ్రాఫ్ట్ జాబితాలో పేరుండటం మాత్రమే సరిపోదు. ఎన్నికల అధికారులు అవసరమని భావిస్తే మాత్రమే నోటీస్ జారీ చేసి అవసరమైన పత్రాలు లేదా వివరణ కోరవచ్చు. మీ అడ్రస్ ప్రూఫ్ పైన ఏదైనా డౌట్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దానికి సంబంధించిన ఒక ప్రూఫ్ సబ్మిట్ చేయండి అని చెప్తారు. ఎగ్జాంపుల్ ఇంకోటి 2002 ఓటర్ లిస్ట్‌లో మీ పేరు తప్పుగా పడింది అనుకుందాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక పేరు చూద్దాం. ఇంటి పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ ఏదైనా పేరు చూసుకుంటే ఒక వ్యక్తి పేరు పరమేష్ అని ఉందని అనుకుందాం. యాక్చువల్‌గా అతని కరెక్ట్ పేరు ఏంటి? PARAMESH. కానీ 2002లో PARMESH అని పడింది. అంటే ఇప్పుడున్న నేమ్‌కి అది మ్యాప్ కాదు కాబట్టి ఒకవేళ నోటీస్ వస్తే అంటే పాత నేమ్‌లో ఏ ఉంది, కొత్త నేమ్‌లో ఏ లేదు కాబట్టి సో అలాంటి టైంలో నోటీస్ వస్తే ఈ కొత్త పేరుకి సంబంధించిన ఏదైనా ప్రూఫ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే కొంతమంది పేరులో ఇప్పుడు ఎండి రహీం అని ఉంది అనుకుందాం. వాళ్ళు 2002లో ఉన్న పేర్లలో జస్ట్ ఎండి రహీం అని ఉంది. ఇప్పుడున్న కరెంట్ ఓటర్ లిస్టులలో మొహమ్మద్ అని ఉంది అనుకుందాం. పూర్తి పేరు రాస్తారు కాబట్టి సో కొంతమంది పూర్తి పేరు రాసినప్పుడు మొహమ్మద్ అని ఉంది అనుకుందాం. సో పాత ఓటర్ లిస్ట్ లో ఎండి అని ఉంది. ఒకవేళ దానిపైన అబ్జెక్షన్ వస్తే ఇప్పుడు ఈ పూర్తి పేరుకి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ ఒకటి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. రైట్. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత ఏం జరుగుతుంది? డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత కూడా ప్రక్రియ అక్కడితో ముగిసిపోదు. ఎన్నికల సంఘం నిర్దేశించిన విధానం ప్రకారం అనేక దశల్లో పరిశీలన, విచారణ, అప్పీళ్లు జరుగుతాయి. సో స్టెప్ బై స్టెప్ చూద్దాం. డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ సబ్మిట్ అయింది. సో డ్రాఫ్ట్ ఓటర్ల లిస్ట్ ఇస్తారు. మెయిన్ గా ఓటర్లు చేయాల్సిన పని ఏంటంటే తమ పేరు ఆ ఓటర్ లిస్ట్ లో ఉందో లేదో పరిశీలించాలి. పేరు లేకపోతే వివరాలు తప్పుగా ఉంటే క్లెయిమ్ లేదా అభ్యంతరం దాఖలు చేయవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. ఆ రోజు మీ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురిస్తే ఓటర్లు తమ పేరుందో లేదో పరిశీలించాలి. లేకపోతే అబ్జెక్షన్ రైజ్ చేయాలి. రెండో స్టెప్ ఎవరికి నోటీసులు వస్తాయి? ఈఆర్ఓ, ఏఆర్ఓ కింది వారికి నోటీసులు జారీ చేయవచ్చు. గత ఎస్ఐఆర్ రికార్డులతో లింక్ కాకపోయిన వారు, అర్హతపై సందేహం ఉన్నవారు, పేరు తొలగించే ప్రతిపాదన ఉన్నవారు, వారి పేరుపై అభ్యంతరం వచ్చిన వారు. సో బిఎల్ఓ రోల్ ఏంటి? బిఎల్ఓ పాత్ర చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నోటీసులు అందిస్తారు, పత్రాలు స్వీకరిస్తారు,
ఇంటి వద్ద వివరాలు ధృవీకరిస్తారు. నివేదికను ఏఆర్ కు పంపిస్తారు కానీ బేసిక్ లెవెల్ డెసిషన్ బిఎల్ఓకి ఏ అధికారం ఉండదు. సో మీకేమైనా తప్పులు ఉంటే, మీకేమైనా క్లారిఫికేషన్ ఉంటే బిఎల్ఓ ద్వారా సబ్మిట్ చేయండి కానీ బిఎల్ఓతో వాగ్విదాలు చేసుకోవద్దు. ఏఆర్ఓ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఈఆర్ఓ. సో వీళ్ళ డ్యూటీ ఏంటంటే విచారణ నిర్వహించాలి, సమర్పించిన పత్రాలు పరిశీలించాలి, అవసరమైతే ఓటర్కి అవకాశం ఇవ్వాలి, పేరు చేర్చాలా, తొలగించాలా, సవరించాలా అనేది తుది నిర్ణయం తీసుకోవడం అనమాట. సో మన ఈ ఎస్ఐఆర్ లో బేసిక్ అధికారాలు ఇచ్చింది ఏంటంటే ఈఆర్ఓలకి మాత్రమే. ఓకేనా. తర్వాత డిఓ, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, అంటే మొత్తం జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరీక్షించే ఆఫీసర్ ఈసార్ అనమాట. ఆయన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అని అంటారు. సో తను ఏం చేస్తారు, బిఎల్ఓలు ఈఆర్ఓల పనిని కోఆర్డినేట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ ఏంటి, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. ఈఆర్ఓ నిర్ణయంతో అసంతృప్తి ఉంటే మొదటి అప్పీల్ జిల్లా మెజిస్ట్రేట్ వద్ద దాఖలు చేయవచ్చు. మీకు ఏమైనా అబ్జెక్షన్ వచ్చినాయి, మీరు నోటీసుకి రిప్లై ఇచ్చారు, అక్కడ మీకు ఈఆర్ఓ తీసుకున్న డెసిషన్ మీకు నచ్చకపోతే మీరు ఫస్ట్ అప్పీల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే కలెక్టర్ దగ్గర దాఖలు చేయవచ్చు. నెక్స్ట్ డిఎం నిర్ణయంతో కూడా మీరు అసంతృప్తి ఉంటే రెండో అప్పీల్ రాష్ట్ర ఎలక్ట్రోల్ ఆఫీసర్ సిఓ వద్ద కూడా చేయొచ్చు. సో దాని తర్వాత వచ్చేదే ఫైనల్ ఎలక్ట్రోల్ రోల్. సో అన్ని విచారణలు, క్లెయిమ్స్, అభ్యంతరాలు, అప్పీల్ పూర్తయిన తర్వాత ఫైనల్ ఎలక్ట్రోల్ రోల్ ప్రచురింపబడుతుంది. ఎన్నికలకు అదే అధికార ఓటర్ల జాబితా వస్తుంది. ఒకసారి ఫైనల్ ఎలక్ట్రోల్ రోల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కి ఇదే ఫైనలైజ్ అనమాట. సో మీ ఓటర్ అనేది మీ ఓటర్ ప్రతి వ్యక్తికి ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ ప్రాసెస్ ని కొంచెం జాగ్రత్తగా చేసుకొని ఫైనల్ ఎలక్ట్రోల్ రోల్ లో మన పేరు ఉండేలా చూసుకుంటే మనకు నెక్స్ట్ ఎలక్షన్ లో మన ఓటు ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎస్ఐఆర్ హైరార్కీ కింద నుంచి చూద్దాం. ఫస్ట్ మీరు ఓటర్, మీరేంటి ఓటు వేసేవాళ్ళు కాబట్టి ఎలక్టోర్, మీరంటూ ఓటర్ అనమాట. మీరు ఎవరు కాంటాక్ట్, ప్రైమరీ కాంటాక్ట్ బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ ఎవరితో కాంటాక్ట్ అవుతారు, అసిస్టెంట్ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్ఓ. సో ఏఆర్ కు కాంటాక్ట్ ఎవరు, ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. వాటి పైన కాంటాక్ట్ ఎవరు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ డిఓ ఆర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. ఈ పైన మనకు కాంటాక్ట్ ఎవరు అంటే చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ రాష్ట్ర స్థాయి. సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు బిఎల్ఓ కాంటాక్ట్ అవ్వాలి. మీకు లాస్ట్ కి సెకండ్ అప్పీల్ వరకు చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ వరకు కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఇదంతా ట్రాన్స్పరెన్సీ గానీ జరుగుతుంది. సో మీరు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే ఈ హైరార్కీని ఫాలో అవ్వచ్చు. సో బిఎల్ఓల బేసిక్ డ్యూటీ ఏంటి, వీరు ఈఆర్ఓ లాగా పనిచేయలేరు. కేవలం వాళ్ళు ధృవీకరణ చేసి అంటే బేసిక్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు కానీ ఏఆర్ఓ మాత్రమే పేరు చేర్చడం, తొలగించడం లేదా సవరించడం గురించి చట్టబద్ధమైన నిర్ణయం తీసుకుంటారు. సో నేను చెప్పిన మళ్ళీ రీఇటరేట్ చేసేది అంటే బిఎల్ఓతో కాంటాక్ట్ మంచిగా పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ టైంకి ఇచ్చేస్తే బిఎల్ఓలో ధృవీకరణ చేసి నివేదిక ఇస్తారు. సో మీ వర్క్ అనేది ఈజీగా అవుతుంది. సో ఇదండి ఒక వెరీ ఇంపార్టెంట్ వీడియో ఇది, ఎందుకంటే మన ఎలక్షన్స్ కి మరియు మన ఓటర్ కి సంబంధించింది కాబట్టి మనము ఈ విషయం అందరికీ షేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయాన్ని మీ బంధుమిత్రులతో, ఫ్యామిలీ మెంబర్స్ తో, తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. మరింత సమాచారం కోసం ప్లీజ్ స్టే ట్యూన్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.